జగన్ ఏది చేసినా ఈ జగన్ గట్టిగా చేస్తాడు. అనుకున్న దాని వెంటాడుతాడు. లక్ష్యం గురి నేరుగా పెట్టుకొని ప్రయాణించే వ్యక్తిగా జగన్ మార్క్ రాజకీయాలు చేస్తున్నారు. అతి తక్కువ వయసులో ముఖ్యమంత్రి స్థాన పీఠం సాధించడంలో తండ్రి పేరు నుంచి తన పేరు వద్ద తండ్రి పేరుని చెప్పుకునే స్థాయి దాకా ఎదిగిన జగన్ అధికారమున్నా ప్రతిపక్షమున్నా పోరాటంలో మాత్రం వెనకడుగు వెయ్యరు. శత్రువును సైతం వణికించడంలో అసలు సిసలైన రాజకీయం నేర్పిస్తున్న వైన్యం తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం మొత్తం కూడా నడుస్తోంది. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ తాజాగా ప్రకటన చేయడం, బీజేపీ అగ్రనేత ఏకంగా రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్లే జగన్కు మద్దతును స్వయంగా ఫోన్ చేసి అడగడం, ఆ తర్వాత జగన్ కాస్త సమయం తీసుకొని పార్టీ పెద్దలతో చర్చించి పార్టీ నిర్ణయాన్ని ఏకంగా స్వయంగా తాను చెప్పడం అంతా కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు జగన్ తన రూటును తన మ్యాప్ను మొత్తం మార్చేస్తున్నారా? ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేస్తున్నారా? ఎస్, 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో తొలిసారి జగన్ పాల్గొన్నారు. ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రూట్ ఏకంగా డైవర్ట్ చేసుకున్నారట. ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు ఆయన డిసైడ్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం పూర్తిగా వాళ్లకు సమయం ఇవ్వాలని తొలుత భావించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు అవ్వటుండటంతో ఇక ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయిలో నిరసనలకు సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు. వైసీపీ ఇక ఫీజుల విషయంలో కావచ్చు, వ్యవసాయం, కరెంటు బిల్లులపైన నిరసనలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు పెన్షన్ల కోత వ్యవహారం పైన జగన్ పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అనర్హులైన దివ్యాంగుల పెన్షన్లకు కోత పెట్టేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. అయితే పెన్షన్ అంశం పైన వైసీపీ పోరుబాట గట్టిగా చేస్తుందట. అన్యాయంగా పెన్షన్దారులను తొలగించడం, పైగా పెన్షన్ గొప్పగా ఇస్తున్నామనే ప్రచారం కూటమి పెద్దలు చేస్తుండడం, దీని వెనకాల ఉన్న అసలు విషయాన్ని ప్రజల ముందుకి జగన్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా పెన్షన్లపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ ముఖ్య నేతలకు దిశ నిర్దేశం చేయడమే కాదు, ఆ మేరకు ఆయన కూడా రంగంలోకి దిగే ఛాన్స్ కనబడుతుంది. కర్నూలు లేదా రాజమండ్రి కేంద్రంగా భారీ ధర్నాలో జగన్ పాల్గొంటారని, అదే సమయంలో జగన్ జిల్లాల పర్యటన కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. దసరా ముగిసిన వెంటనే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారట. తొలుత శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే జగన్ జిల్లా పర్యటనలు ప్రారంభమవుతాయి. ప్రతి జిల్లాల్లో 2 రోజులు జగన్ స్వయంగా పర్యటన కొనసాగేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు, మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడున్న సమస్యలు ఏంటి, రాజకీయంగా మనం ఎక్కడ వెనకడుగు పడుతుంది, రాజకీయ ఇబ్బందులు ఏమిటి, అలాగే పార్టీ పరంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే దానిపై కూడా జగన్ వన్ టైం సెటిల్మెంట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక్కసారి ఇక నియోజకవర్గాల సమావేశాలు ఊపందుకున్నాయంటే మళ్ళీ ఎన్నికల దాకా జగన్ ప్రజల్లో ఉండేటట్టు మాస్ యాంగిల్లోనే ఇక ప్రతి స్కెచ్ ఉంటుందంట. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అందరితోనూ సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని జగన్ డిసైడ్ అయిపోయారు. జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బాధ్యతలపైన దిశానిర్దేశం చేస్తారు. డిసెంబర్ వరకు జిల్లా పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే 2029 ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర ఉంటుందని జగన్ స్పష్టంగా కుండబద్దలు కొట్టేశారు. ముందుగా నియోజకవర్గాల వారీగా నేతలు, క్యాడర్తో సమావేశాల ద్వారా పార్టీలో తిరిగి ఆ జోష్ తేవాలని జగన్ తన ప్రయత్నం మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు లేదా రేపు అధికారిక నిర్ణయం కూడా బహుశా మార్కెట్లోకి రావచ్చు. జగన్ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, అన్యాయం జరుగుతున్నప్పుడు, అన్యాయపు క్రీడలు జరుగుతున్నప్పుడు విజయం గొప్పగా వస్తుంది. వాటిని ఎంత ఎలివేట్ చేయగలిగితే అంత ఎలివేట్ చేస్తూ ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి. ఇది జగన్కు పెట్టిన వెన్నెతో విద్య. ప్రజల వద్దకు వెళ్ళడం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, ప్రజలకు ఎక్కడ తగ్గుతుందో చూసుకోవడం, వెరసి ప్రజలకు ఏం కావాలి అనే దానిపై జగన్ ప్రశ్నించడం, ఇవన్నీ గతంలో జగన్ బ్రహ్మాండంగా చేసిన కార్యక్రమాలే. పోరాటాలు కొత్త కాదు. ఆ పోరాటాలు చేయడంలో జగన్ వెనకడుగు వేసిన ఘనత కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్రియాశీలక పాత్ర జగన్ పోషిస్తారని, జగన్ రాజకీయ జీవితంలో అతిపెద్ద ముఖ్య చిత్రం ఇక రాబోయే కాలం అంటున్నారు. దిశ దశ కాదు,
చంద్రబాబు అవినీతి ఆస్కారం, పరిపాలన తప్పులు ఎగిరెగిరి పడుతున్న వేళ జగన్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు కలిగే ప్రజా అభిమానం, ప్రజా ఆకర్షణ చూస్తే మతిపోక తప్పదనేదే చాలామంది చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రం కూడా జగన్ వైపు సానుకూలంగా ఉండటం, జగన్ మద్దతు కోసం స్వయంగా కేంద్రం పెద్దలు ఫోన్ చేసి అడగడం, జగన్ మాకు శత్రువు కాదు అనేది ఇండికేషన్ ఇవ్వకనే ఇచ్చారు. ఏదేమైనా అవకాశం, ఆశయం గొప్పదైనప్పుడు ప్రజలు, దేవుడి దీవెన వస్తే అధికారం ఎంతసేపు చెప్పండి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.